అధికారుల నుండి ప్రభుత్వాలు గత ప్రభుత్వాల పథకాల పేర్లు మార్చడం, సంస్థల పేర్లు మార్చడం సహజమే. తమ పాలనలో తమ మార్కే కనిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పేర్లు మారుస్తూ ఉంటాయి. అయితే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఉపాధి హామీ చట్టం పైన సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మధ్య పథకం పేరు మార్చిన కేంద్రం ఇప్పుడు ఏకంగా ఈ పథకానికి సంబంధించిన చట్టాన్ని కూడా రద్దు చేసేందుకు చూస్తోంది. ఎంజీ నరేగా చట్టానికి బదులుగా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ బిల్లు తీసుకురానుంది. ఈ నెల 19 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఈరోజు లోక్సభలో ఎంపీలకు కొత్త బిల్లుకు సంబంధించిన కాపీలు అందించినట్టుగా సమాచారం. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించనున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇటీవల భారీ మార్పులు చేస్తుంది. పేరు మార్చడంతో పాటుగా పని దినాల సంఖ్యను కూడా పెంచింది. గతంలో ఏడాదిలో 100 పని దినాలు మాత్రమే ఉంటే ఇప్పుడు వాటిని 120 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ పథకంలోనూ మార్పులు రానున్నాయి. అంటే ఇకపై రాష్ట్రాలు ఆ ఉపాధి వేతనాల ఖర్చులో కొంత భాగం భరించాల్సి ఉంటుంది. ఇది సుమారుగా 60:40 నిష్పత్తిలో ఉండొచ్చు. కేంద్రం 60%, రాష్ట్రాలు 40% ఖర్చు భరించాల్సి ఉంటుంది. పంటలు చేతికొచ్చే కాలంలో 60 రోజుల వరకు పథకాన్ని తాత్కాలికంగా ఆపొచ్చు. ఆ తర్వాత మళ్లీ అమలు చేయొచ్చు. వారానికోసారి వేతనాలు చెల్లించే విధానం, టెక్నాలజీ ఆధారిత మానిటరింగ్ వంటివి కొత్తగా చేర్చారు. ఇక కనీస వేతనాన్ని కూడా 250కు పెంచారు. రెండు 2005వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఏ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009లో దీని పేరు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంగా మార్చింది. అప్పటి నుంచి అదే పేరుతో కొనసాగింది. అయితే ఇప్పటి మోదీ ప్రభుత్వం పథకం పేరు మార్చడంతో పాటుగా చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కొత్త పేరు VBGRAMGగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ కొత్త పేరులో రామ్ అనే పదం ఉండేలా బీజేపీ కావాలని ప్లాన్ చేసిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ నిర్ణయం ఖండిస్తున్నామని ప్రకటించారు.